మళ్ళా ఓట్లు వెయ్యాలన్నా అని నేను అడుగుతున్నా. ఇట్లాంటి వాళ్ళకి ఓట్లు వేస్తామా? ఇట్లాంటి వాళ్ళని ఓడగొట్టాల్సిన అవసరం ఉందా లేదా? ఇవాళ కాబట్టి సోదరులారా మళ్ళీ ఒకసారి వస్తా. నేను ఇవాళ మీకు ఒక్కటే మాట చెప్పాలనుకున్నా. ఆ మధ్య కేసీఆర్ ఒక మాట చెప్పిండు 15 రోజుల కిందప్పుడు, చంద్రబాబు నాయుడు తెలంగాణకి ఎట్టేస్తూ బిడ్డ 3వ కన్ను తెరుస్తా అని. నేను అడుగుతున్న చంద్రశేఖర్ రావును, తెల్లవారుజాను 4 వరకు 14 వేసి పండుకుంటూ నువ్వు 2 కళ్ళు తెరిసే వరకే మిగతా మధ్యాహ్నం అయితే 3వ కన్ను ఎప్పుడు తెరుస్తున్నాడు? 3వ కన్ను ఏది తెరువు చూద్దాం. ఇదేమన్నా సీసం మూతనా, సోడా సీసం మూతనా? సిగ్గుతప్పిన మాటలు ఎందుకయా నీకు? సిగ్గున్నోడు మాట్లాడే మాటలేనా ఇవి? కాబట్టి సోదరులారా ఇవాళ మీ అందరూ నాకు ఒక మాట ఇవ్వాలి. 36 రోజు ఎన్నికలు మాట ఇస్తారా? అందరు ఇచ్చినట్టేనా? మాట ఇచ్చేటోళ్ళు అందరూ కూడా చేయి పైకి ఎత్తారు. మొత్తం వీడియో తీయండి, అందరినీ చేతులే గెలిపించి అసెంబ్లీ పంపించే వరకు ఇంట్లో అమ్మకి చెప్పుంది, నాయన చెప్పుంది, భార్య చెప్పుంది, పిల్లలకు చెప్పుంది. 36 రోజులు సునీతమ్మ కోసం మా సమయాన్ని కేటాయిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీని గెలిపించి నర్సాపూర్ నియోజకవర్గం యొక్క ఆత్మ గౌరవం కోసం పనిచేస్తున్నాం. 36 రోజులు ఈ ఎన్నికలలో పనిచేస్తాం. 36 రోజులు మీరు సునీతమ్మ కోసం సమయం ఇవ్వండి. 60 నెలలు మీకోసం రాత్రి పగళ్ళు, 60 నెలలు రాత్రి పగళ్ళు మీకోసం మన ఆడబిడ్డ సునీతమ్మ నిద్రాహారాలు మాని మీ అభివృద్ధి కోసం పనిచేస్తుంది. సునీతక్క తరఫున నాది హామీ. తన తరఫున అసెంబ్లీలో ఒక్క సునీతమ్మనే కాదు గెలిపిస్తే మీ నియోజకవర్గం తరఫున 2వ శాసనసభ్యుడిగా నేను ఉంటా. నష్టం వచ్చినా 2 గంటల్లో ఖచ్చితంగా అంబేద్కర్ చౌరస్తాలో నర్సాపూర్ లో వార్తా. ఈ 36 రోజులు కుటుంబాన్ని జాగ్రత్తగా ఉండాలి. యువకులందరూ కాపలా కాయాలి. ఎందుకంటే కేసీఆర్ జిల్లాలో సునీతమ్మ మీద ఉన్న కోపం ఎవరి మీద లేదు. ఎందుకంటే ఆమె పైన అడగదు, పైసలు అడగదు, ప్రజల కోసం పని అడుగుతుంది. కేసీఆర్కి ఏంటంటే అయితే పైన అడగాలి, లేకపోతే పని అడగాలి, లేకపోతే ఫుడ్ అడగాలి. అట్లాంటి వాళ్ళు అంటే కేసీఆర్కి ఇష్టం. కాబట్టి ఇవాళ ముఠాలను పంపిస్తాడు, ఇక్కడికి మూటలు పంపిస్తాడు. ఎందుకంటే కొడంగల్ ఇజ్జత, ఈ నర్సాపూర్ ఇజ్జత్ అనేది శాసనసభలో ఉండొద్దు అనేది ఆయన పట్టుదల. సునీతమ్మ శాసనసభకు వస్తే మీ గౌరవం పెరుగుతుంది. రేపు రాబోయే ప్రభుత్వంలో మీ నియోజకవర్గ ప్రాధాన్యత పెరుగుతుందని చెప్పి ఆమె మీద కచ్చగట్టి పంపిస్తాడు. కాబట్టి రాత్రిపూట గస్తీ తిరుగుండ్రి, పొద్దుపూట ఇల్లు తిరుగుండ్రి. యువకులు చేయాల్సిన పని రాత్రిపూట దుడ్డుగా మొత్తం మీరు దొడ్డు కర్రలది సంఘం పెట్టుది, గ్రామంలో తిరుగుండ్రి, రాత్రిపూట కాపలా గాయుండ్రి, పొద్దుపూట ఇల్లు తిరుగుండ్రి. ఎందుకంటే కేసీఆర్ ఇక్కడికి అన్ని పంపించే ప్రమాదం ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా కలిసి కట్టుగా జాగ్రత్తగా రాత్రైనా పొద్దైనా మేలుకోతో ఉండాల్సిన సందర్భం నర్సాపూర్ నియోజకవర్గంలో ఉంది. ఖచ్చితంగా మీరు అండగా ఉండాలని కోరుతూ ఈ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల తప్పు జరగడానికి వీలు లేదు. ఒకసారి తప్పు జరిగింది, మీరందరూ చూసింది తప్పు పనిష్మెంట్ ఎట్లా జరిగిందో. మళ్ళీ తప్పు జరగకూడదని చెప్పి మిత్రులందరినీ కోరుకుంటున్నా. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ ఎర్ర టెండలో మీరు ఇంతసేపు నిలబడ్డందుకు
మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నందుకు సునీతమ్మని గెలిపించి శాసన సభకు మీరు పంపిస్తారనే నమ్మకం కలిగింది కాబట్టి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై సోనియమ్మ, జై సోనియమ్మ. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. హస్తం గుర్తుకే. ఇది సరిపోదు, ఆమోదులో వండుకున్నాను గుండెలు అదరాలి. ఒక్క చేయి వాళ్ళు ఒక్క చేయి ఎత్తండి, రెండు చేతులు వాళ్ళు రెండో చేయి కూడా ఎత్తండి. ధన్యవాదాలు మిత్రులారా. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.